లోకరక్షకుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి ఆది అంతమైనటువంటి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ కార్యానికి వచ్చినటువంటి చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నా. అతి ముఖ్యంగా పెద్దలు పాస్టర్లు మనతో ఉండటం సంతోషం. అదే విధంగా కొంతమంది సంఘస్థులు, నాతో పాటు చదువుకున్న నా క్లాస్మేట్స్ బాలు, అదే విధంగా మనోహరు, ఇంకా కొంతమంది జాయిన్ అయి ఉన్నారు. వారందరిని బట్టి కూడా ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ మనోహర్ గారు ఉన్నారు. వారు ప్రార్థనలు నడిపిస్తారు. ఆ ప్రార్థన అయిన అనంతరం ఈ యొక్క వారి సంఘస్థులందరూ కూడా దేవుని యొక్క కీర్తనలతో పాటల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అందరము తరల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వలోకాన్ని సృష్టించిన ఘనమైనటువంటి యెహోవా దేవా తండ్రి, ఈ రాత్రికాల సమయమందు సబాతు ఆరంభ దిన గడియలలోనికి మమ్మల్ని రప్పించినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. గడిచిన విశ్రాంతి ఆరంభ దిన గడియల నుంచి మరి యొక్క విశ్రాంతి ఆరంభ దిన గడియల వరకు మా యొక్క ప్రాణములను రక్షించి కాచి కాపాడి నడిపించినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచు ఉండగా, ఈ సమయమందు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క బిడ్డలు మరి రకరకాల కార్యక్రమాలలో పాలు పంపులు పొందుతూ ఉండగా తోడుగా ఉండమని, మరి పాటల కార్యక్రమందే కానీ మరి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి దాసుడు వాక్య భాగమనందే కానీ తదుపరి కార్యక్రమంతయు కూడా ఆది నుంచి అంతం వరకు కూడాను మీరే అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావమును మీరే పొందుకోమని ప్రభువైన నజరేయుడగు యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నా పేరిట అడిగి మిక్కిలిగా వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో తుక్లూరు సంఘ విశ్వాసులందరూ కూడా పాటల కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రభు నామాన్ని బట్టి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. దుఃఖించువారికి సమస్యలు దయింపచేయును ప్రభు సన్నిధి. దుఃఖించువారికి సమస్యలు దయింపచేయును ప్రభు సన్నిధి. నూతనమైన ఆశీర్వాదంతో అభిషేకించును ప్రేమానిధి. నూతనమైన
ఆశీర్వాదంతో అభిషేకించును ప్రేమనిధి. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రార్థన వినని పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినని పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందము నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందము నేర్పితివి. ఎన్నో ప్రార్థించెదరు పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినని పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడవని తలసి కరములెత్తి జంటగా మోచి. పరమదేవుడవని తలసి కరములెత్తి జంటగా మోచి. శిరములు వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన రేపుమయా. ప్రార్థన వినని పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. మీ మైక్ ఆఫ్ లో చూడండి నాన్న. తుక్లూరు సంఘస్ లో ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. మొరలాలించెను తన మహాదయను నన్ను గ్రహించెను. యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గ్రహించెను. అహర్నిశలది మొరలాలించెను తన మహోదయను నన్ను గ్రహించెను. పిశాచి గడిని పడగొట్టెను తన వశాన నన్ను నిలువబెట్టెను. పిశాచి గడిని పడగొట్టెను తన వశాన నన్ను నిలువబెట్టెను. కొన్ని చూడు. ప్రశాంత మధుర సువిశేష వాక్ప
చేర్చి సేద తీర్చె యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానదము పైకి లాగినను సుఖకలావలను మనసులోన నిలిపెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను అనుగ్రహించెను ఎక్కువగా బైబిల్ కథలు చెప్పేది కదా ఇంకో పాట పాడుతున్నారు నాన్న సరే ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ సుధాకర్ గారు అదేవిధంగా వారి మిస్సెస్ గారు ఉన్నారు. వారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా పాస్టర్ సుధాకర్ గారు మీ మైక్ ఆఫ్ లో ఉంది, ఒకసారి ఆన్ చేసుకోరా. పాస్టర్ సుధాకర్ గారు ఆ రెడ్ బటన్ పోవాలి. ఓకే. ఈ ప్రేమతో నన్ను లేపావయ్యా విలువబడి నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 నీతో నేను జీవించెదను యేసయ్యా నీ వచనములో నాపై ఉంచి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపి
నీ సాక్షిగా నన్ను నిలిపావయా అచల ఆశ్చర్యములు ఎన్నో చేసి ఈ పాత్రగా నన్ను నిలిచావయ్యా యేసయ్యా 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 నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా చక్కని పాట పాడినటువంటి సుధారాణి గారికి, అదేవిధంగా తుక్లూరు సంఘస్థులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మనం అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. మన మధ్యలో పెద్దలు పాస్టర్ ఎంఎల్ నారాయణ గారు ఉన్నారు. వారు ఈ సమయంలో మనకి దేవుని వాక్యాన్ని బోధిస్తారు. దానికి ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీ మైక్లు ఆఫ్ లో పెట్టుకోవాలి. మీకున్నటువంటి మైక్లు పాస్టర్ సుధాకర్ గారు మీ మైక్ ఆఫ్ లో పెట్టుకోండి ఒకసారి. ఇంకెవరన్నా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు పాస్టర్ గారు మాట్లాడేటప్పుడు మీ మైక్లన్నిటిని కూడా ఆఫ్ లో పెట్టుకోండి. అంటే రెడ్ సింబల్ కనపడాలి దాని మీద, ఆ మైక్ మీద. పాస్టర్ సుధాకర్ గారు, సుధారాణి యొక్క మీ మైక్ ఓకే, థ్యాంక్ యూ, ఆఫ్ చేశారు. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ ఎంఎల్ నారాయణ గారికి ఇస్తున్నాను. దైవ సేవకులైన వారు దేవుని వాక్యం ద్వారా మనందరూ కూడా బలపరచవలసిందిగా వారిని ప్రభు నామాన్ని బట్టి ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని పాస్టర్ ఎంఎల్ నారాయణ గారికి ఆహ్వానిస్తున్నాను. మాట్లాడండి పాస్టర్ గారు, వినపడుతుంది. Before we start the program, we'll have a prayer. Most Holy Father in heaven, hallowed be thy name. Lord, we thank you for this Sabbath day that you have brought all of us. You took care of us throughout the week, and you brought us another Sabbath in our life. And you kept all of us alive in this Corona time. We thank you for all the blessings that you have been giving us throughout the past. Father, at this time, as we are humbling ourselves to thy feet, we want to hear your voice from thy throne of grace. Lord, speak to all of us. We are sinners. Forgive us sins and shortcomings. We ask all these blessings in the blessed name of our Lord and Savior, Jesus Christ. Amen. Dear friends, this evening we have a very important message. I want you all to keep the Bibles open so that whatever the words we are going to read, you also can follow. And if you have English or Telugu, whatever it may be, and since they have requested me to speak in English, I'm giving this message this evening in English. Okay, at this time, I would like to tell you a story, especially what Jesus has spoken. This particular story you see in the Matthew, Luke, and other Gospels also. And this evening, I want to tell you something very important. That is, some people came to test Jesus Christ while he was on this earth, as he was giving messages and he was healing the people and he was doing so many activities. As a man and God, he has done wonderful things. One particular day, one lawyer came to Jesus
and asked him. He wanted to test him, in fact. He has something in his mind. So same time, he asked him that you will find in a book of Luke chapter 10 from 28 onwards. You have the Bible in Telugu also, you can see the book of Luke. I want you to see from there, chapter 10 from 25. And behold, a certain lawyer stood up and tempted him, saying, Master, what shall I do to inherit eternal life? He said unto him, What is written? That is, Jesus spoke to him. What is written in the law? How readest thou? And he answering said, Thou shalt love the Lord thy God with all thy heart, with all thy soul, and with all thy strength, and with all thy mind, and thy neighbor as thyself. As you all know that this particular text dividing the 10 commandments, the 10 points, the 10 commandments, he divided the first 4 of them is love thy Lord with all thy heart, strength, mind, and soul. And also he told the rest of the 6 commandments, love thy neighbor as thyself. The lawyer heard all these things, and lawyer, he wanted to test Jesus once again. And he said, Who is my neighbor? He is asking Jesus. You are telling a lawyer, love thy neighbor as thyself. He is asking, Who is my neighbor? Then Jesus told a story. Many of you know the story, that is Good Samaritan. But I am not going to tell you the complete story. The verse 30, you can read it. Chapter 10, Luke chapter 10, verse 30. Somebody wants to read in Telugu? Luke chapter. Okay, go ahead. 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంనకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. Okay, now we see this quotation in the verse 30, chapter 10, Luke chapter 10, verse 30. And Jesus answering said, A certain man went down from Jerusalem to Jericho, and fell among thieves, which stripped him his raiment, and wounded him, and departed, leaving him half dead. Now I want you to see that quotation here. This man, as Jesus told, he went from Jericho down to Jericho. This particular story you might have heard so many times before, but this time you are going to hear something else. That is, now see that when he went from Jerusalem to Jericho, thieves caught him and beaten him and left him half dead. But he did not die, half dead. That means he was wounded very seriously. Now come back to the story beginning. Jerusalem. Jerusalem meaning, as so many people know, a house of peace. House of peace. Also we can say the place of God. Jerusalem. He is from
But he said the man came, otherwise he started going from Jerusalem, that is the place of God. Now you listen carefully. From the place of God, this man going down to Jericho. Now I want you to think about Jericho. Jericho means the place, otherwise the city of God, as Bible commentary says. According to the seventh day Bible commentary, it says Jericho is not a good place. It is a idol worship. Otherwise, you go there, you will be in trouble, because as God's children, people from Jericho, they should not go to such places, because that's not a God place. But this man went down to Jericho. That means he went to a place where he is not supposed to go. But this man went there. There what happened? On the way, he was in trouble. The people got him and beaten him. The thieves left him half dead. Dear friends, I want to see here that man went away from the presence of God, and he got into trouble, and he got into problem. This here, I want you to think seriously. We have to be careful that we should be always with the God, and should be in the place where God is. Otherwise, let the God's presence be in you. But dear friend, this man don't know what purpose he went. He, as Jesus told, he went away from God's presence. So when he went away, he got into what? Trouble. I want you all to think about what kind of way we are doing in our life, how we are behaving, where we are going, what we are doing. All these things you should think at this time. But now I want you to think about this man was beaten, but I want you to notice one thing, that is, he did not die. Now I want you all to read Psalm 118, verse 18. Somebody can read in English or Telugu, whatever it may be. Psalm 118, verse 18. Okay, somebody is reading. చదువుతున్నాం గారు. కీర్తనలు 118వ అధ్యాయము 18వ వచనం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. The Lord hath chastened me sore, but he hath not given me over unto death. Now we should know how much God is merciful. Even though we are going away from God, God said, Hebrews chapter 13, verse 5, I will never leave thee nor forsake thee. So God will never leave us. Now similarly, I want to bring to you another story in the Bible, a very, very important message that you will find book of 2nd Chronicles chapter 33. And the beginning of that chapter, a story is told. That story about King Manasseh. You all can open 2nd Chronicles, రెండవ దినవృత్తాంతములు 33వ అధ్యాయము మొదటి వాక్యం 1 నుంచి 13 వరకు we are going to discuss.
but we are not going to read all the verses. Only please read the first two verses. దినవృత్తాంతం గ్రంథము 33 అధ్యాయం 1 వచనం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. Now I see in this particular story, the Manasseh is the son of Ezekiah, King Ezekiah. After King Ezekiah's death, the Manasseh started ruling when he was 12 years old. Dear friends, if you go to you don't need to open, but I'm going to tell you that is the 2 Kings chapter 22. Leave it there. You don't need to read. I'm going to tell about a King Josiah, one who is very important. This King Josiah was 8 years old. He ruled the place called Judah, otherwise in Jerusalem, for about 30 years, maybe little more than 30 years. Now, you see the King Manasseh in the 2nd Chronicles 33:1. He was just 12 years old. Dear friends, why I'm comparing you to Josiah? Josiah, it is written there how King David ruled the kingdom. This Josiah also followed the same thing. He was ruling according to the pattern of David. Otherwise, this Josiah, he was very God-fearing, and he was a very good king, and he was appreciated by many, many people of the kingdom. And same time, he was very good king. Even though he was 8 years old, by the time 35 years, see what was his age? Within this age, what kind of training he got from his parents, or even from the teachers, whatever it may be, that king was Josiah. I want you to keep in your mind, that is, King Josiah was the one who started the offering box. If you remember the offering box, remember King Josiah or Josiah. Or in Telugu, maybe it is Josiah. Then this king also, I want you to keep in your mind, that is, this Josiah, when you compare with the Manasseh, even though he was a little older to him, Josiah, but here this became a very, very wicked people. This king is a very wicked king. He did a very, very dirty things. To tell the fact, this fellow, it is written in the particular chapter, he made the people of Jerusalem to commit error, it says. That means he made them to commit sin. How? This fellow, he built many, many altars for the heathen gods, even the sun, moon, and stars, right inside the temple of God. Dear friends, how this fellow, how Josiah, these two kings, when you compare, I'm thinking about their parents or the one who guided them, both of them. Think about Josiah, think about Manasseh. You see some of the children, we notice they are very naughty and they do so many dirty things. But same time we see the children, they are very respectable and they know how to treat the people, how to respect the elders. You understand? They do many, many good things. But some of them are very wicked, like a Manasseh. This Manasseh did so many things,
If we start reading from the verse 3 and 4 onwards in the 33, 2nd Chronicles 33 chapter, you will see so many dirty things. We can start reading one by one. Now I want to read at least one particular verse is enough. Please open your Bibles, the 2nd Chronicles. Chapter 33. And read at least 4th verse and 5. 4 and 5. 4 and 5. రెండవ దినోత్సవాలు 33వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. ఆ, బైబిల్ గ్రంథంలో దేని వృత్తాంతంలో 2వ గ్రంథం 33వ అధ్యాయం 4-5 వచనం. మరియు నా నామం ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేము నందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములు కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములు కట్టించెను. Also he built altars in the house of the Lord, whereof the Lord had said, in Jerusalem shall my name be forever. And he built altars for all the host of heaven in the 2 courts of the house of the Lord. Now, I want you to notice 2 words. One is right in the house of God. That's what I want you all to remember. This king did such a dirty thing, building the altars right inside the house of God, where God wanted his name should be forever. So, dear friends, this king Manasseh did such a many bad things. And also you can read some more verses in the same book and same chapter. He forced the people of Jerusalem to build the altars and to worship the heathen gods. So that is very, very bad. So here I want to tell you something. Keeping the word, Psalm 118, verse 18, what happened here to the king Manasseh? Keep that quotation in your mind. Now, what happened to Manasseh later? Even though I am not narrating all the story, but I want you to remember some of the quotations so that you will understand what happened to the king Manasseh. So please read from the chapter 33, verses 9 onwards. Can you please read 9 from 9 onwards, 9 and 10? ఆ, 9వ వచనం 10వ వచనం. ఈ ప్రకారము మనష్షే యూదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్ని జనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానం పంపినను వారు చెవియొగ్గకపోయిరి. Read 11 also. 11 చదవండి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనునకు తీసుకొని పోయిరి. So here we should see how God punished him. He made the people of Jerusalem such a commit many sins. At the same time, here we see how
మన మధ్యలో తుక్లూరు సంఘస్థులు ఉన్నారు. పాస్టర్ గారి కనెక్షన్ జస్ట్ కట్ అయింది. ఒక పాట పాడాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఏదైనా ఒక పాట పాడండి. ఈ లోపల పాస్టర్ గారు వస్తారు. జగతిని దారలెక్కన యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జగతిని దారలెక్కన యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జీవిత కాలమంతా ఆనందించగా యేసయ్యనే ఆరాధించగా జీవిత కాలమంతా ఆనందించగా యేసయ్యనే ఆరాధించగా జగతిని దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. ఓకే నాన్న, థ్యాంక్ యూ. పాస్టర్ గారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. So you understand that how God punished him. He took him to the Babylon, where he was beaten and punished. They have punished him very severely. And there, verse 12, if you read the verse 12, after he was punished in such a very bad way, he was beaten and he was cruelly treated, and the king put him into a lot of troubles. Now see the verse 12 says, can you read the verse 12? పన్నెండో వచనం చూసినట్లయితే మనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొర్రలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొనెను. Now you understand, when he was in trouble, when he was in affliction, he prayed to God. Till that time he never bothered about God. He kept himself away from the presence of God. He is no more with the God. But now, when he was in a trouble, when he was in a prison, when he was under affliction, when they put him into a lot of trouble, and then he remembered God, then he invited the presence of God, and he started praying, Lord, take care of me, please help me. You see in the Good Samaritan story also, I want to think about something. That is, when that man was half dead, otherwise he was beaten severely, almost he was supposed to die. But God's presence was with him. There you see how a Good Samaritan, even though two priests came, one is the Levite, other was the priest, those who are working in the temple of God, they did not bother at him. But dear friend, the Good Samaritan, he is like a Jesus came all the heaven to our human beings when we are in a dirty, sinful state. He came and he took care of us, and he came and died for us. Like that, the Samaritan came to the man, one who was half dead. There he was taken. The Good Samaritan carried him all the way on his donkey and took care of him, and he took care of him in such a way so that the man became all right and he went back home. Now here we see the king Manasseh. As you see the later story, after his prayer, God did not forsake him. He heard his prayer and he took him all the way back to Jerusalem. And if you read the same story, same chapter, you understand that Manasseh, again, he came back. After coming back to Jerusalem, he started rebuilding again the God's altars, and he started taking care of again the temple,
and he did so many good things afterwards. Dear friends, I want you to think about these 4 stories. The Good Samaritan did not die. Manasseh also, he did not die. What we read in, can you read Psalm 118 verse 18? What did you read there? Even though, can you read that quotation once again, sir? పాస్టర్ గారు చదువుతున్నాను. 118వ కీర్తన 18వ వచనం. యెహోవా నన్ను కఠినంగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణంనకు అప్పగింపలేదు. So God did not put the Samaritan to die or Manasseh to die. Dear friends, we children of God, sometimes we forget the presence of God and we start talking something and we do some things and we go and do some nonsense. Later on, when we are in trouble, we look at Christ, look at Jesus. Otherwise, we'll ask somebody to pray. Otherwise, we start kneeling down and cry and pray, doing all these things. Dear friends, we should keep in our mind that God promised many, many things. God, I want to read a wonderful promise of God in book of Isaiah 54:10. Can somebody read Isaiah 54:10? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లునను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. Dear friends, for the mountains shall depart and the hill be removed, but my kindness shall not depart from thee, neither shall the covenant of my peace be removed, saith the Lord that hath mercy on thee. His mercy is on us always. His kindness is always towards us. Dear friends, is it not time to think about God and His presence in this Corona time? It is not the time to search our hearts and ask God and pray sincerely, like a King Hezekiah when he was in trouble, when the Assyrian people came to war with him. He prayed and he cried. And God, you know what he said? I saw your tears and I'll bless you. I'll take care of you. He sent message to the Isaiah. He went and told, don't worry, dear friend, this evening. I want all of you think about our God, a God one who has got kindness and mercy towards each one of us. I want all of you to think about Jesus. Even in our programs, in our daily life, please keep the presence of God in your heart. God always with us. Lo, I am with you always, even unto the end of the world, he said in Matthew chapter 28, verse 20. Wherever 2 or 3 gathers, 18:20 Matthew, he said, I will be with you. So we have so many promises. I can see the 41:10. Isaiah, can somebody read? Isaiah 41:10. Isaiah 41:10. A wonderful promise. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును.
Fear not. God says, fear thou not, for I am with you. I am with thee. Be not dismayed. For I am thy God. I will strengthen thee. Yeah, I will help thee. Yeah, I will uphold thee with the right hand of my righteousness. Dear friend, fear not. So in this corona time, I am telling you once again, many people are dying, and now, especially in Andhra, many cases are increasing day by day. Wherever you see, the people are dying. But God is so great. His children, He will never allow to move. He will definitely care for you and for me and all of us. Dear friends, remember, God did not put that man, one who went to the Jericho, He did not make him to die. He brought him back and He saved him. The same way Manasseh, even though he was so wicked, and God took care of him and brought him back. God will take care of all of us, and He will never forsake any one of us, and He will take care of us, and He will save us, and we are all going to see His kingdom for sure. May God bless each one of you. Keep up. The presence of God is with you always. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన సన్నిధి మీ అందరితో ఉండను గాక. ఆమేన్. God bless you. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి తుక్లూరు సంఘస్థులు ఒక పాట పాడతారు. ఆ పాట అయిన తర్వాత మన మధ్యలో పాస్టర్ సుధాకర్ గారు ఉన్నారు. వారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు మన మధ్యలో ఉన్న పాస్టర్ ఇస్రాయేల్ గారు ఆశీర్వాదాలు ఇస్తారు. ప్రార్థన వచ్చేసి మన పాస్టర్ సుధాకర్ గారు చేస్తారు. పాట పాడండి అమ్మా. జీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించునా నా జీవిత తీరమునా నా విజయ భారమునా నడిపించును లోతులకు నా ఆత్మ వినముయా నా దీక్ష ఫలింప నా నావలు గాలిడు నా సేవ జీవనము నడిపించునా రాత్రంతయు శ్రమ పడిన రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాలేదు ప్రతిఫలము రక్షించుని సిలువ రమణీయ ఋతులలో రతనాలు వెతుకుటలో రాజులు నా పడవా నడిపించునాదవా ప్రభు మార్గము విడిచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము మరలితిని పరమార్థము మరచితిని ప్రాణములు పొంది పరహీనులైపుడి పాటించు నీ మాట
నడిపించునా రావా. చక్కని పాట పాడినటువంటి సంఘస్థులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ సుధాకర్ గారు ఉన్నారు. వారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన చేసిన అనంతరం మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ ఇజ్రాయేల్ గారు ఆశీర్వాదాలు ఇస్తారు. పాస్టర్ గారు మీ మైక్ ఆఫ్ లో ఉంది, ఆన్ చేసుకోండి. సుధాకర్ పాస్టర్ గారు మీ మైక్ ఆఫ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు వస్తుంది. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధమని కోటాని కోటి దేవదూతలతో కొనియాడబడుచున్న మా పరమ తండ్రి, అత్యున్నతమైన సింహాసనపై ఆశ్రయుడై ఈ యొక్క పరిశుద్ధమైన ఘడియలో ప్రభువా, మరి ఈ యొక్క జూమ్ ద్వారాగా ప్రభువా వీక్షించుచున్న ప్రతి నీ బిడ్డలని, ప్రసంగించిన నీ యొక్క ప్రియ సేవకులని ప్రభువా దీర్ఘ ఆయుష్ను, ఆరోగ్యమును, దీవులు, ఆశీస్సులు ప్రసాదించండి నాయన. ప్రభు నీ యొక్క సన్నిధి, గాడ్స్ ప్రెసెన్స్ అనే యొక్క వాక్యము ప్రభువా మరి నేడు మాకు దయచేసిన దాని కొందనాలు తండ్రి. ప్రభువా మీ యొక్క సేవకులైన పాస్టర్ ఎమ్మెల్ నారాయణ పాల్ గారిని ప్రభువా ఆయుష్ను ఆరోగ్యమును దయచేసి వారికి కావలసిన ఇంకను ప్రభువా శక్తిని, బలమును ప్రసాదించి ప్రభువా నీ యొక్క సేవను విస్తరించబడటకు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభువా మరి యొక్క సేవా కార్యక్రమను నడిపించుచున్న నీ ప్రియ కుమారుడు, మీ దాసులు ప్రభువా బ్రదర్ చైతన్య గారి ప్రభువా ప్రత్యేకతగా ఆశ్రయించండి నాయన. తుక్కులూరు సంఘ బిడలను, సంఘమును, సంఘ కాపరిని ప్రభు ఆశ్రయించండి. ఈ రాత్రి వేళ సమయంలో యూట్యూబ్ ద్వారాగా ప్రభు వీక్షించిన ప్రతి నీ యొక్క బిడ్డల్ని పేరు పేరున ఈ యొక్క సబ్బాతు దేవుని ఆశీస్సులు అందరికీ అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి ఈ యొక్క సాయంకాల దీవులు ఆశీస్సులు నిండుగా ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి. మరి ముఖ్యంగా తండ్రి ఈ యొక్క సేవ కార్యక్రమం అంతటా కూడా ప్రభు విజయవంతంగా జరగడానికి కృప దయచేయండి. కావాల్సిన ప్రతి ఏవులు ఆశీస్సులు బ్రదర్ చైతన్యకి అనుగ్రహించండి. ప్రభు దేశమంతటా కూడా ప్రభు COVID-19 ద్వారాగా బాధించబడుచున్నది. అయితే తండ్రి ఈ సమయంలో ఎవరైతే ఈ కరోనా వైరస్ అటాక్ అయ్యున్నారో ప్రభు వారిని మీరు మీ నీతిగా హస్తముతో ముట్టి స్వస్థపరచండి. ఇంకను ప్రభువా నీ బిడ్డలకు కావాల్సిన కంచె కాపుదల దాయిచ్చింది. ఏ ఒక్కరికి కూడాను ఈ యొక్క COVID-19 అటాక్ కాకుండా ప్రభువా మీ కంచె కాపుదల దాయిచ్చింది. మీ దూతలకు కావలి ఉంచండి నాయన. ఈ సాయంకాల దీవులు ఆశీస్సులు నిండుగా మా అందరిపై ప్రత్యేకతగా నేడు ఈ యొక్క సంఘాల్లో ప్రభువా ఈ యొక్క కోడిక జరుగుతున్నదో ప్రత్యేకతగా ప్రతి ఒక్కరిపై, ప్రతి సంఘాలపై మీరు మీ యొక్క దీవులు ఆశీస్సులు దయచేసి మీరు అక్కడ కొరకు మేము వేచి ఉంటకు, సంస్థకు సహాయం గురించి దీవించమని క్రీస్తు వారి పేరట మిక్కిలి ప్రార్థన చేస్తున్నాము. మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మనము క్షమించము, మా శోధన తేక క్షమించి తప్పించము. ఎలనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పాస్టర్ ఇజ్రాయేల్ గారు బ్లెస్సింగ్స్ పాస్టర్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము యేసుక్రీస్తు ప్రభులో జీవించినటువంటి వారికి, రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి విశ్వాసులకు, పెద్దలకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.
ప్రత్యేకించి ఈ కార్యానికి సహాయం చేసినటువంటి సంఘ విశ్వాసులందరికీ, అదేవిధంగా పాస్టర్లందరికీ ప్రభు నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ మరొకసారి మనవి ఏంటంటే, ఇది మనము లైవ్ లో వెళ్తుంది కాబట్టి మనం చాలా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి, అంటే చాలా అడ్డులు ఆటంకాలు, అంటే సాతానుడు అనేకమైనటువంటి ఆటంకాలు కలుగు చేస్తున్నాడు. వాటిలన్నిటిని కూడా మనం ఎదుర్కొని ఈ ఒక క్రమమైన పద్ధతిలో జరిగేలాగిన మీరందరూ కూడా మీ మనసులో ప్రార్థన చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది నూతనంగా ప్రారంభించి ఉన్నాం కనుక దేవుడి దీని ద్వారా అనేకులకు సువార్తను వెదజల్లుటకు, అనేకులను బలపరచుటకు, వారందరూ కూడా దేవుని విశ్వాసంలో, దేవుని సత్యంలో, దేవుని వాక్యంలో వారు బలపడాలన్నదే ఆశయం. దీని గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని యొక్క కృప కనిక్రమంలో ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క ప్రసన్నత మన అందరి మీద ఉండి మనల్ని ముందుకు నడిపించాలని, ఈ విధంగా దేవుడు మనల్ని నడిపించాలని, ప్రభు చిత్తమైతే రేపటి దినాన్న సాయంకాల సమయం మందు ఒక వాక్యంతో యూట్యూబ్లో మీ అందరి ముందు ఉండాలని ఆశపడుతున్నా. మీరందరూ కూడా దీని గురించి ప్రార్థన చేయండి. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను.